వాడు లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు అని దేవుని వాక్యంలో రాయబడ్డది. ప్రియా స్నేహితులారా, అయితే ఈ భూమి మీద మానవులమైన మనమందరము పాపము చేసిన వారమని, పాపాన్ని బట్టి మరి ప్రియా స్నేహితులారా, మరి పాపానికి జీతం ఉన్నది. దానికి దేవుని వాక్యంలో ఏమని రాయబడ్డదంటే, పాపం వల్ల వచ్చే జీతము మరణమని దేవుని వాక్యంలో రాయబడ్డది. పాపాన్ని బట్టి మనిషికి మరణం ఉన్నది. అనగా ఈ భూమి మీద జన్మించిన ప్రతి వారు మరణించాలి. మరి ఇదేమి మరణము? పాపాన్ని బట్టి వచ్చే ఈ మరణము సాధారణమైన మరణము కాదండి. దేవుని వాక్యంలో రాయబడ్డది. మరి పాపాన్ని బట్టి వచ్చే ఈ మరణం ఏమిటంటే, మరి రెండవ మరణము అగ్ని ఆరదు, పురుగు చావదని రాయబడ్డది. మనుషులందరూ ఒకసారి మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగునని దేవుని వాక్యంలో రాయబడ్డది. మనుషులంతా మృతి పొందిన తర్వాత తీర్పున్నది. ఇంకెవరికి? చనిపోయి సమాధి చేయబడ్డ తర్వాత తీర్పు ఎవరికి అని మనం అనుకునవచ్చు.